ఒకసారి అన్ని దేవుళ్ళ మీద తల్లి టెంకాయ కొట్టండి. టెంకాయ కొట్టి भविष्ठामय अवस्थानवो चेदनादन महेरण इत्यक्षसे यवच्छोतमवद तस्य भाजयतेनः उषदेव मातरः तस्मारङ्गमो विशुद्धया यजिन्वथ आभोजनेथ जनः ओम ओम आप्यायस समेतते विशदसमुष्ण्यं भवावाचस्तदङ्गदे दधिग्रावन्नो कारशं जिष्णोरससवादिनः सुरविणमोगात् प्रणायोगं सिद्धार्जित या फलनेर्या फलापुष्पा या सब దేవునికి సంబంధించినటువంటి ఆలోచన. మరి జ్ఞానము అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏమీ తెలియకుండా ఉండడం, ఎవరు ఏది చెప్తే అది చేయడాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఒక పని చేసే విషయంలో మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటటువంటి విశ్లేషణ చేసి చేసేదాన్ని జ్ఞానం అంటారు. అంటే దైవ కార్యాలు, దేవుడి పూజలు, వ్రతాలు, నోములు, తర్వాత అభిషేకాలు, కళ్యాణాలు ఏ విధంగా కూడా జ్ఞానం వలన మరి ఆ దేవుణ్ణి పూజా కైంకర్యాలు చేస్తాం. అదే కేతువు మంచిగా లేకుంటే అజ్ఞానంతో కూడినటువంటి మూఢనమ్మకాలతో కూడినటువంటి పనులన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఏంటివి అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు, చోరస్థానాలు చేయడం, అటువంటి పనులన్నీ కూడా అజ్ఞానం వల్ల చేస్తాను. కాబట్టి దేవుడిని విడిచిపెట్టి దయాలు ఎక్కడ పోవద్దు. అటువంటి పరిస్థితి కల్పించేటటువంటి వాడు కేతువు కాబట్టి స్వామి ఎక్కడున్నా కూడా మాకు మంచి ఆలోచనలు, మంచి జ్ఞానాన్ని